హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు సీతంపేట ట్రైబల్ మార్కెట్లో ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ సీతంపేట ట్రైబల్ మార్కెట్కి పైనాపిల్ చాలా వచ్చిందన్నమాట. అనాస్ పండు చూడవచ్చు, విపరీతమైన లోడ్ అయితే వచ్చింది. అలాగే పనసపళ్ళు కూడా చూడవచ్చు. చూడండి చూడండి, ఎక్కడ చూసినా పైనాపిల్ అండ్ అనాస్ చూడండి. మొత్తం ఇక్కడంతా ఇదిగోండి, ఇంకా దించుతున్నారు ఆటోలోంచి. ఆటోలో దించుతున్నారు, కొంత ఆటోలో ఎక్కేస్తున్నారు. చూడవచ్చు అనాస్ ఎంత వచ్చిందో చూడండి. ఫుల్ లోడ్ అనమాట. అలాగా నిమ్మకాయలు ఇది అనాసం మీదేనా భయ్యా? అనాసం కొంటారా? చూడండి, మొత్తం చూడండి, అనాస చాలా ఎక్కువ వచ్చింది అనమాట. చూడండి, పనసపండు అనాస చాలా ఎక్కువ వచ్చింది ఈరోజు. జాతరలా ఉందన్నమాట చెప్పాలంటే. చూడవచ్చు చూడండి. భయ్యా మీదేనా? ఎలా ఉంది రేటు? డల్గా ఉందా? ఎంత ఎంత చెప్తున్నారు? 11 10 11. మొత్తం జాతర అనుకోవచ్చు. పనసపళ్ళు ఎంత అండి అరటికాయలు? ఇది ఎంత అరటికాయల? 350. చూడండి, చాలా ఎక్కువ వచ్చింది అనమాట. చూడవచ్చు అనాస చూడండి, గుట్లు అనమాట. చూడండి ఎంత వచ్చిందో. అమ్మా ఎంతమ్మా? ఎంత చెప్తున్నారు? ఎంతమ్మా రేటు? ఎంత? 25? ఒకటా? 25? ఒక కాయ 20 చెప్తున్నారా? పెద్ద కాయనా? ఓకే ఓకే ఓకే. భయ్యా ఎలాగా? అలా వెళ్తుందా? ఓకే. ఇంకా అవ్వలేదా బేరం? ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ఇదంతా అన్నమాట. చూడవచ్చు. ఇక్కడ కూడా చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. సంచులతో తీసుకొచ్చారు. అమ్మా ఎంత చెప్తున్నారమ్మా రేటు? ఎంత చెప్తున్నారు రేటు? అంటే మీరు ఎంత చెప్తున్నారు? 15 రూపాయలు చెప్తున్నారు. వాళ్ళు ఎంతకు అడుగుతున్నారు? 8 9. ఓ, బాగా తక్కువగా అడుగుతున్నారు. 5 రూపాయలా? అబ్బో. కానీ అమ్మ ఎక్కువ సరుకు వచ్చినట్టుంది కదా, బాగా ఎక్కువ రావడం వల్ల రేటు తక్కువైందంటారా? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? ఏ ఊరు? అంటే ఆటోలో ఉందా? ఆటో మీరు అంటే ఆటో ఊరు వరకు వెళ్తుందా లేకపోతే ఊరు వరకు వస్తుంది?
అంటే ఇది సంచులతో తీసుకొచ్చారని చెప్పి. ఇప్పుడు ఇది మరి అయిపోతుంది అంటారా సాయంత్రంలోగా? అవ్వకపోతే ఏంటి ఉంటారా? రాత్రి అంతా ఉండిపోతారు ఇక్కడ, రేపు తెల్లవారు మళ్ళీ. ఇప్పుడు మీరే కోస్తారమ్మా కొండల మీద, లేకపోతే ఎవరైనా మనుషులు పెడతారా? మీరే 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 పండించి చేస్తారు. ఇది ఎన్నాళ్ళు పడుతుంది తయారవడానికి? సంవత్సరానికి ఒకసారి పంట అంటే 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది లేదా? సంవత్సరం మళ్ళీ సంవత్సరం అదే ఆ టైం. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ. చూడండి పనసపళ్ళు అడుగుదాం ఒకసారి. ఏమండి ఎలాగా పనసపళ్ళు ఇవి? ఎలాగా? రేట్ రేట్ 120 అయిపోతాయా ఈ రోజుకి? ఉండదు, అయిపోతుంది. ఓకే, ఇంటికి వెళ్ళిపోయానా? లోడ్ చేస్తున్నారు, మొత్తం లోడ్ అయిపోయింది. చూడవచ్చు. ఏమండి ఎక్కడికి వెళ్తుంది ఇది? తెలీదా భయ? ఎక్కడికి ఇది? రాజమండ్రి. రాజమండ్రి నుంచి వచ్చారు మీరు? బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ అది. మరి మధ్యలో ఇంకెక్కడ దొరకదా మనకి ఇది? ఇక్కడ మార్కెట్ ఇదే అంటే మీరు రాజమండ్రి నుంచి వచ్చారు కదా, అక్కడ దొరికే సో క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ. ఎన్ని బళ్ళు వచ్చాయండి మీవి? ఇది ఒకటే వచ్చారు. ఇక్కడే లోడ్ అయిపోతే వెళ్ళిపోవడం ఇంకా. థ్యాంక్స్ భయ్య. చూడండి మొత్తం లోడ్ చేస్తున్నారు అన్నమాట. మొత్తం ఇదంతా సీతంపేట ట్రైబల్ మార్కెట్. చూడండి చెప్తున్నారు కూడా. దానిమ్మ పళ్ళు తెచ్చారు. ఎలాగమ్మా ఇది? 40 రూపాయలా? 40 రూపాయలు అంట, చాలా బాగున్నాయి. 20 చిన్నకాయ చూడండి. కాయ 20. మొత్తం చెప్పు, మొత్తం చెప్పు. మొత్తం అంత ఎందుకు 500? 20, 60 అయింది. 40 రూపాయలు చెప్తున్నారు. 40 పెద్దది 40 చెప్తున్నారు. బాగా తక్కువ. ఈ కొండల మీద పండించిన కదమ్మా. ఎంత తీసుకున్నారండి అవి? ఎంత తీసుకున్నారు? 100 రూపాయలు. 100 అవి? 5 కాయలు 100. పట్టుకో. కాయ 20 చూడండి. 5 కాయలు 100 రూపాయలు తీసుకున్నారు. ఎలాగా జీడిపిక్కలు ఇవి? 90 రూపాయలు, 70 రూపాయలు అడుగుతున్నారు. అంటే కేజీ లెక్క అమ్ముతున్నారా? అదే మూట అంటే ఎంత వస్తుంది? అది అలాగా మూట 12 కేజీలు. అంటే ఎంతకి ఇస్తారు మీరు? 90 రూపాయలు తెస్తాము. ఎంత? 90 రూపాయలు కేజీ. 90. కానీ ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, ఎక్కడ మరి? సీజన్ అయిపోయినా మరి రేట్ ఉండాలి. ఆ రేట్ కాదు అంటే దొరుకుతున్నాయా అనేసి జీడిపిక్కలు. లేదులే, ఇదే లాస్ట్ పిక్. ఇదే లాస్ట్ కదా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా అయిపోతాయి సాయంత్రంలోగా. అయిపోతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ ఇవ్వండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వ్యాపారస్తులు కొన్ని ఇలా సేకరించి ఇలాగా లోడ్ చేస్తున్నారు అనమాట. చాలా ఉంది పైనాపిల్. వీళ్ళు కొన్ని ఇలా లోడ్ చేసుకుంటారు అన్నమాట. వ్యాన్లో లోడ్ చేసుకొని వేరే వైజాగ్, రాజమండ్రి అలా తీసుకెళ్తారు. చూడొచ్చు ఇవ్వండి, చాలా ఎక్కువ సరుకు అనమాట. ఇవ్వండి, అంతా చూడొచ్చు. యాక్చువల్గా ఇది సీతంపేట మనకి పార్తీపురం మన్యంలోకి వస్తుంది అనమాట. పార్తీపురం మన్యం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. శ్రీకాకుళంకి దగ్గరగా ఉంటుంది అనమాట. ఈ సంత యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రతి ఆదివారం, సోమవారం జరుగుతుంది. 2 రోజులు జరుగుతుంది. చూడండి, ఎక్కడ చూసినా పనస ఇదే ఉంది. అక్కడక్కడ కొంచెం చీపుర్లు. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియో కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.